పరిపాలన ఎట్లుంది? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అన్నీ మంచిగానే ఉంది, సూపర్ ఉంది పరిపాలన. మళ్ళీ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి పాలన వస్తుంది. రైతు రుణమాఫీ అయింది. నాకు 2 లక్షలు ఉండే, 2,77,000 ఉండే, క్లియర్ అయింది. రైతు భరోసా ఇప్పుడు 12,000 చేసింది కదా, ఎట్లా ఉంది? 12,000 అంటే ఇంకా రాలే కదా, చేస్తా అంటుండు. కేసీఆర్ కన్నా 100 బార్లు ఫుల్ సక్సెస్ అయింది. సాగుకే ఇస్తా అంటుంది కదా, అంటే ఒకప్పుడు అన్నిటికీ అంటే అవును, మరి పనికి మళ్ళీ భూములకు ఇచ్చే వాళ్ళు పనికి వచ్చే భూములకు ఇవ్వడం కరెక్ట్ కదా. దాంతోపాటు లిమిటెడ్ పెట్టడం కూడా కరెక్ట్. ఆర్టీసీలో మహిళ ఎట్లా ఉంది? ఆర్టీసీ ఒక్కటే ఇబ్బంది, మంచిగానే ఫుల్ సక్సెస్ అవుతుంది కానీ ఈ ఎంప్లాయీలకు వీళ్ళకు ఇవ్వడం కూడా కొద్దిగా ఇబ్బంది. ఆర్టీసీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక లిమిటెడ్ పెడితే బాగుంటుందేమో అని ఆలోచన. మంచిగానే ఉంది. ఎప్పుడైనా 200 కడుతున్నాం కాబట్టి అది మంచిగానే ఉంది. 100 మంచిగానే ఉంది, వస్తుంది. హైదరాబాద్కే కాకుండా మామూలు పల్లెటూర్లకు మండలాలకు కూడా విస్తరిస్తే మంచిగా ఉంటుంది. మరీ చిన్న చిన్న కుంటలు చెరువులు మొత్తం ఆక్రమణకు కబ్జా కూరల మొత్తం ఆక్రమణమైంది. మాది 108 ఎకరాలు ఉంది తిప్పటి చెరువు మొత్తం. ఇప్పుడు దగ్గర 50 ఎకరాలు కూడా లేదు అది. అట్లాంటి దానికి వస్తే మేము చాలా సంతోషపడతాం. మీ మత్స్యకారులు అట్లాంటి మంచిగా సంతోషపడతాం. ఫామ్ హౌస్లకే పరిమితం అయ్యారు. ఏమన్నాడు, దళితుని సీఎం చేస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి అన్నాడు. దళితుని సీఎం చేసింది లేదు, ఆయన పెద్ద దళితుడు అయ్యిండు. 3 ఎకరాల భూమి అన్నాడు. PG2 విద్య అన్నాడు, ఏది లేదు. KG2 PG విద్య అన్నాడు, అది లేదు. 3 ఎకరాల భూమి లేదు, ఏది లేదు ఆయన చేసింది. ఏమైనా వేయడం పండడం చేయొచ్చు, తప్పుంటే చేయొచ్చు. చట్టం తన పని చేసుకోబోతుంది. అరెస్ట్ అంటే ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటుండు, ఇవ్వలేదంటుండు. అది అధికారులకు తెలుసా, పోలీస్ అధికారులకు తెలియవచ్చు. అది కాకపోతే ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. మనిషి చనిపోయినప్పుడు పోయి స్పందించడం మంచిగా ఉండే, కానీ నాకు తెలియదు అనేసరికి అది ఇంత పెద్ద రియాక్షన్ అయ్యింది. సూపర్ ఉంది, మళ్ళీ కూడా ఆయనే వస్తాడు. కాకపోతే ఆయనకు కూడా కొద్దిగా మార్చుకోవాలి. అంటే మరీ అందరినీ కలుపుకోపోవాలి, కొత్త తేడా లేకుండా అందరినీ కలుపుకోపోవాలి, మంచిగా చేయాలి. ఇప్పుడు ఏమైందంటే మంత్రి అయిన కాబట్టి వాళ్ళని దగ్గరికి రానియలేకుండా ఉన్నాడు. జర కార్యకర్తలని గెలిపించుకున్నాం కాబట్టి కార్యకర్తలను కూడా దగ్గరికి పిలిచి మాట్లాడితే బాగుంటుందని ఆలోచన. గన్మెన్లతోటి వాళ్ళతోటి జర ఆయన సెక్యూరిటీ ఆయనకు ఉంటుంది, మమ్మల్ని ఏమన్నా కాదు కొద్దిగా మమ్మల్ని దగ్గర తీసుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నట్టు ఆలోచన. రైతులతోటి కానీ ఎవరితోటి కానీ ప్రతి కార్యకర్తలు, ఎందుకంటే అదే బాధపడుతున్నారు. కార్యకర్తలు అనేటోళ్ళు కూడా అదే బాధపడుతున్నారు.